భారీ అంచనాల మధ్య మొదలైన భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఈ రోజు ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది. ముందుగా ఊహించినట్లుగానే భారత మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో పోటెత్తారు. బ్యాట్స్మెన్ కు స్వర్గధామమైన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ దాడిని ప్రారంభించగా ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకట్, జాక్ క్రాలీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బ్యాటింగ్కు అనుకూలించే వేదికపై ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆరంభంలో యథేచ్ఛగా పరుగులు సాధిస్తూ పోయారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు సిగ్నేచర్ విధానమైన బజ్బాల్ విధానానికి తెరదీస్తూ భారత బౌలర్లను కొద్దిగా విసిగించారు. కానీ వారి వద్ద బజ్బాల్ అస్త్రం ఉంటే మన వద్ద స్పిన్ అస్త్రం ఉందని ముందు నుంచి విశ్లేషకులు చెప్పినట్టే అశ్విన్ రంగప్రవేశం చేస్తూనే భారత జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. 39 బంతుల్లో 35 పరుగులు చేసి దూకుడు మీదున్న బెన్ డకెట్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అశ్విన్ ఇచ్చిన స్టార్ట్తో జడేజా కూడా రంగప్రవేశం చేసి అప్పుడే క్రీజులోకి వచ్చిన ఒల్లీ పోప్ను కూడా ఇంటికి పంపాడు. ఆ మరుసటి ఓవర్లో 40 బంతుల్లో 20 పరుగులు చేసిన రెండో ఓపెనర్ జాక్ క్రాలీని అశ్విన్ అవుట్ చేశాడు. ఒక్కసారిగా భారత స్పిన్నర్లు మొత్తం సీన్ రివర్స్ చేయడంతో డిఫెన్స్లో పడిన ఇంగ్లాండ్కు జో రూట్, బెయిర్స్టో కొంత నిలకడను జోడించారు. జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి జానీ బెయిర్స్టో 44 బంతుల్లో 32 పరుగులతోనూ, జో రూట్ 35 బంతుల్లో 18 పరుగులతోనూ నాటౌట్గా నిలవగా ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అశ్విన్ 2 వికెట్లు, జడేజా 1 వికెట్ను దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ దెబ్బకు ఇంగ్లాండ్కు గట్టి షాక్ తగలగా స్పిన్ అస్త్రంతో టీమిండియా మొదటి సెషన్లో టాప్ గేర్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ ప్లాన్ దెబ్బకు ఇంగ్లాండ్ మైండ్ బ్లాక్ అయింది. విదేశీ జట్లు ఇండియాను ఇబ్బంది పెట్టడానికి విపరీతమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్లను తయారు చేస్తూ ఉంటాయి. అందుకు కౌంటర్గా ఇండియా కూడా మొదటి రోజు మొదటి సెషన్ నుండే స్పిన్ అయ్యే పిచ్ను తయారు చేయడమే కాకుండా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో 3 టాప్ క్లాస్ స్పిన్నర్లతో ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తోంది. మరి మన స్పిన్నర్ల దాడిని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎంత మేరకు తట్టుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.